మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సర కాలం పాటు వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? వీరికి జరగబోయే శుభాశుభాతలు ఏమిటి అన్న విషయానికి వస్తే, ప్రధానంగా గురుగ్రహం అనుగ్రహం వల్ల ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఇది చాలా మంచి అంశంగా భావించాలి. ఆదాయం పెరుగుతుంది, దాంతోపాటుగా సేవింగ్స్ కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో సంబంధాలు బాగా కూడా ఏర్పడతాయి, సత్సంబంధాలు కూడా నెలకొంటాయని చెప్పొచ్చు. ఎవరైతే ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ చేస్తారో అటువంటి వారికి కూడా చక్కటి అభివృద్ధి ఉంటుంది. వృత్తిరీత్యా ఏదైనా సమస్యలు ఈ సంవత్సరం అప్పుడప్పుడు ఎదురైనా కూడా అవి వెంటనే కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కేవలం ఇక్కడ నేను గురుగ్రహం గురించి మాత్రమే మాట్లాడుతాను కాబట్టి సమస్య ఎదురైనా కూడా అవి పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకి ఎవరైతే మేషరాశి వారు బాగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఎక్కువగా మెడిసిన్స్ వాడుతున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తండ్రితో సంబంధ బాంధవ్యాలు కూడా బాగా బలపడతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల కాస్త అవగాహన పెంచుకొని, ముఖ్యంగా ఆరోగ్యంగా మనం జీవించాలంటే మనం ఎటువంటి మార్పులు జీవన విధానంలో చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటమే, దాని పట్ల అవగాహన పెంచుకొని తగు నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా అదుపులో ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరికి చెప్పదగ్గ ఒక చక్కటి సూచన, సాధ్యమంతరు కూడా వ్యసనాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. పరిస్థితులు క్రమేపీ కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య అప్పుడప్పుడు చికాకులు ఏర్పడినా ప్రశాంతంగానే అవన్నీ కూడా సద్దుమడుగుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి అవివాహితులు చేస్తారో అవి కూడా ఫలించే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి మనసులో ఉన్న అభిప్రాయాలను మరొకరు గుర్తించడం, గౌరవించడం వల్ల వారి యొక్క వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ సమయం అంతా కూడా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే, ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వును భగవంతుడికి కాస్త నీటితో కలిపి స్వామివారి యొక్క పాదాలకు సమర్పించి ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమ పువ్వును నుదుటి మీద బొట్టుగా పెట్టుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే గురుబలం బాగా కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. దాంతోపాటుగా గురువార నియమాలు పాటించడం, దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ ప్రత్యేకంగా పూజిస్తూ ముందుకు సాగడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు.